ఇలా జరగడం చాలా బాధాకరం. ఆయన మా వీధిలో చాలా చలాకీగా చాలా యాక్టివ్గా ఉండే పర్సన్. ఆయన రికవరీ అయ్యి మళ్ళీ వస్తారనుకున్నాం. ఎంత వీళ్ళందరూ కూడా పవన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ట్రై చేశారు, చాలా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. బట్ ఆయన మన దగ్గర లేకుండా అయిపోయారు. ఇది చాలా బాధాకర విషయం. ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అబ్దుల్ అంకుల్ గారి గురించి చాలామందికి తెలిసిందే. ఎంతో చలాకీగా అందరినీ నవ్విస్తూ చాలా మంచిగా ఉండేవాళ్ళు. అండ్ ఆయన కీమోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే వీ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఆయన ఇంకా మంచిగా రికవర్ అయిపోయి మళ్ళీ అదే చలాకీతనంతో మాత్రం ఉంటారనుకున్నాము. ఈవెన్ ఈ ఫైటెడ్ ఫర్ దాట్. చాలా రోజుల నుంచి ఫుడ్ ఆయన ప్రాపర్గా కూడా తీసుకోలేకపోతూ ఉన్నారు. అండ్ ఇలా జరుగుతుందని అయితే మేము అనుకోలేదు. నిన్న బసవతారకం హాస్పిటల్లో ఆయన ఇలా జరిగిందనేసి మాకు తెలియడం జరిగింది. ఈ పవన్ ఒక్కనికే కాదు, చాలామందికి ఫ్యామిలీ పీపుల్ అయితే ఒక్కటేసారి మేము షాక్ అయిపోయినాం. ఏంటంటే ఇలా జరుగుతుందని అయితే మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలనేసి కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుకుంటాం.